దేవుని నామానికి స్తోత్రాలండి. మరి నేను సబ్బాయి సాక్ష్యం గత నెలలో మాకు ట్రాన్స్ఫర్లు అయినాయి. గవర్నమెంట్ సెక్టార్లో ట్రాన్స్ఫర్లు అయినప్పుడు నేను డిప్యూటేషన్ మీద 5 ఇయర్స్గా ఇక్కడే చేస్తున్నాను. రాజమండ్రిలో ఇల్లు అది కొనుక్కోవడం జరిగింది. మా ఫ్యామిలీ అంతా ఇక్కడే. కానీ నాకు డ్యూటీ అరకు వ్యాలీ, డిప్యూటేషన్ మీద రాజమండ్రిలో చేస్తున్నాను. అది క్యాన్సిల్ అయిపోయి మరి ఉన్నట్టుండి నేను గత నెల 4వ తారీఖున అరకు వెళ్ళాల్సి వచ్చింది. మరి అరకు అంతా ట్రైబల్ ఏరియా, మేము ఎప్పుడు వెళ్ళనిది, కానీ ఉద్యోగరీత్యా నేను వెళ్ళాల్సి వచ్చింది. మరి అక్కడ నేను వెళ్ళినప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితిలో నేను ఉన్నాను. మరి ఎంతగానో ప్రార్థన చేసుకుని మరి అక్కడ జాయిన్ అయిపోయి 4 రోజులు ఉండి నానా విధాలమైన చీకట్లో ఒక్కదాన్నే రూమ్లో కాలేజీలో పడుకొని మరి నేను ఎంతగానో వేదన పడ్డాను, ప్రార్థన చేసుకున్నాను. ఇక్కడికి తైలాభిషేకం వచ్చి అదే నెలలో మరి ఇస్సాకన్న గారితో అన్న ఇలా అయింది, నాకు డిప్యూటేషన్ క్యాన్సిల్ అయిపోయిందన్న అంటే మరి ప్రార్థనా శక్తిలో అన్న అయిపోద్ది పో అన్నారు. మరి మరలా అన్నగారు చెప్పిన వారానికే మరి దేవుడు కృపను బట్టి మరి డిప్యూటేషన్ మళ్ళీ ఇవ్వడానికి సహాయం చేశారు. మరి అందును బట్టి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు. ఈ అద్భుతమైన కార్యం నా పట్ల దేవుడు చేసినందుకు దేవుడికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.